రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ దిస్ ఆర్ 9 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. విశాఖపట్నం జిల్లా అరకు మాధవి, అలాగే కడప జిల్లా రాజంపేటకి మిథున్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి కడప, చిత్తూరు జిల్లా చిత్తూరు ఎన్ రెడ్డప్ప, అనంతపురం జిల్లా అనంతపురానికి తలారి రంగయ్య పేర్లను ప్రకటించింది. మొత్తానికి ఈరోజు మొదటిగా 9 మందితో కూడినటువంటి లోక్సభ అభ్యర్థుల జాబితాను వైసీపీ రిలీజ్ చేసిన. అనంతపురం జిల్లా హిందూపురం గోరంట్ల మాధవ్ను డిక్లేర్ చేసింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం చింతా అనురాధను లోక్సభ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. అలాగే కడప జిల్లా కడపకు లోక్సభ స్థానానికి వైఎస్ అవినాష్ పేరును ప్రకటించింది. మొత్తానికి ఈరోజు జస్ట్ 9 మంది సభ్యులతో కూడినటువంటి లోక్సభ అభ్యర్థుల జాబితాను మొదటి జాబితాగా ప్రకటించడం జరిగింది వైసీపీ. మిగిలిన 16 లోక్సభ స్థానాలకు గాను అభ్యర్థులను, అలాగే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను క్యాండిడేట్స్ లిస్టును రేపు ప్రకటిస్తామని వైసీపీ సోర్సెస్ సమాచారం. చూస్తున్న వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 9 మంది ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ కాసేపటి క్రితమే ప్రకటించింది. అరకు లోక్సభ స్థానానికి గాను మాధవి పేరు ప్రకటించగా, విజయనగరం లోక్సభ స్థానానికి బొత్స ఝాన్సీ పేరును ప్రకటించారు. చిత్తూరుకు సంబంధించి ఎన్ రెడ్డప్ప, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఎన్నికలకు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కోర్ కమిటీ మొత్తం అసెంబ్లీ పార్లమెంటు లిస్టుని ఫైనల్ చేశారు. కానీ ఈరోజు 9 అనౌన్స్మెంట్ చేస్తున్నాము పార్లమెంట్ వరకు. ఎందుకంటే పీఠాధిపతి మన స్వరూపానంద స్వామి ఈరోజు ముహూర్తం మంచి ముహూర్తం అని చెప్పిన వల్ల 9 పేర్లు చదవబోతున్నాను. రేపు మొత్తం లిస్టు ఇడుపులపాయలో మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అక్కడ ఇడుపులపాయలో మిగతా లిస్టు మొత్తం రిలీజ్ చేస్తారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు మాధవి గొట్టేటి, అమలాపురం అనురాధ చింత, అనంతపూర్ తల్లారి రంగయ్య, బాపట్ల నందిగామ సురేష్, కర్నూల్ డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల మాధవ్, చిత్తూర్ ఎన్ రెడ్డప్ప, రాజంపేట పివి మిథున్ రెడ్డి. రేపు మిగతా లిస్ట్ అంతా ఇడుపులపాయలో మా అధ్యక్షులు రిలీజ్ చేస్తారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు మాధవి గొట్టేటి, అమలాపురం అనురాధ చింత, అనంతపూర్ తల్లారి రంగయ్య, బాపట్ల నందిగాం సురేష్, కర్నూల్ డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల మాధవ్, చిత్తూర్ ఎన్ రెడ్డప్ప, రాజంపేట పివి మిథున్ రెడ్డి. నమస్కారం.
రేపు ఉదయం ఎన్ని గంటలకు అక్కడ ప్రకటించారు? ఆ సమయం ఏమన్నా డిసైడ్ అయింది? రేపు రాబోయే ఎన్నికలకు